సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. సో మై నేమ్ ఇస్ సద్దాం, ఐఎమ్ ది డాక్టర్. ఈ ఏరియాలో నాకంటే పెద్ద డాక్టర్ లేరు అసలు బేసిక్ గా. సో మనం డాక్టర్ కావాలంటే చాలా చాలా పెద్ద పెద్ద చదువులు చదవాలి. నేను కూడా చదివా. దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్, మై ఎడ్యుకేషన్. డాక్టర్ సద్దాం, ఆర్ఎంపీ, ఆర్ఎంఎల్ఏ, ఆర్సీఎం 6th 7th 8th 9th 10th. మరి 10th తర్వాత 11th 12th వదిలేశారు అంటే 10th ఫెయిల్ అయినా మేడం. సో దట్స్ వై మనకు పేషెంట్ వస్తారు. నేను ఎందుకు వచ్చినా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు. ఒకసారి డాక్టర్ కలిసేసి వద్దాం సార్. డాక్టర్ లేడా? డాక్టర్ 10కి వస్తాడు. 10కి వస్తాడా? ఒక నిమిషం. ఇగో థ్యాంక్ యూ. నేనే డాక్టర్ని. కూర్చో, చిన్న సర్జరీ ఉంది. కొంచెం వినండి సార్, నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సార్ నన్ను చూడరు సార్. చూసినా ఏం చేస్తుర్రు? చూడమన్నావు కదా. అది కాదు సార్, నాదేందో చూడుర్రి. చేయి చూపి. అరిసే చూపిస్తావు నాకు. డాక్టర్కి నాడి చూపించాలి. నాడి ఒక్క నిమిషం సార్. నాడా డైలీ 10 మంది చెప్తారు పంచది. సారీ. అది కాదు సార్, ఇక్కడ ఎందుకో ఒక వారం నుంచి చాలా పెయిన్ అవుతుంది సార్. అవునా? అవును సార్. ఇక్కడ పెయినా? అవును సార్. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఒక్క నిమిషం. కళ్ళు ఓపెన్ చేయి, బాగా ఓపెన్ చేయి. ఇక్కడ పెయినా? అవును సార్. ఓకే సార్ ఇక్కడ పెయిన్ అయితే కళ్ళలో ఎందుకు చూస్తారు సార్? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. రిపోర్ట్స్ వచ్చినాయి నీది. ఎక్స్రే సార్ ఎక్స్రే లేదు కదా సార్. అందుకే రాజు ప్రాపర్టీలు ముందు చెప్పాలి. అయ్యి బాబోయ్. ఏమైంది సార్? ప్రాబ్లం చెప్పండి. రాజు నువ్వు ఉండి సడన్ గా కోమలోకి వెళ్ళిపోతావా? ఆ విషయం నీకు కూడా తెలియదు. ఈ ప్రాబ్లం నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు ఏమో. సార్ ఫీజు ఎంత అయింది సార్? ఫీజు ఒక 2000 సార్. దీని తర్వాత నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతా కదా సార్? అవుతుంది. కమాన్, సిగ్గుపడక రాజు. ఆయన ఎప్పుడో కోమలోకి వెళ్ళిపోయారు. కోమలోకి పోయిండు, ఎప్పుడో సరేమో తెలియదు. సారీ సార్, నా ప్రాబ్లం ఏం చెప్పండి సార్. రాజు నీ ప్రాబ్లం ఏం లేదయ్యా. నువ్వు ఉండి సడన్ గా కోమలోకి పోతా ఉంటే అది నువ్వు గుర్తుపెట్టుకో. నా ఫీజు 2000. సూపర్. కమాన్ జిమ్మీ, కమాన్. రాజు ఇంటికి పో. సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. ₹1,00,00,000 వచ్చినాయిరా. అరే ₹1,00,00,000 వస్తే మంది ఇప్పియాలి కదరా. అరే దాంట్లో ఎందుకు ఇంత డౌట్? ఇగో చెప్పేసుకోవాలి, అడగొద్దు అట్లా. అరే ₹1,00,00,000 వచ్చినాయి, ఫుల్ దావత్ చేసుకోవాలి, రచ్చ ఉండాలి. లక్ష ఖర్చన పర్లేదు, రచ్చ ఉంటది. ఫస్ట్ దాగదాం దా. ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం, ఎవడు అడ్డం వస్తాడో చూద్దాం. ఏం చేస్తుర్రా? మంద అవుతున్నాం. నాకు చెప్పలేం రా రాజు. మందాడుతున్నాం రా. అరే నాకు ఇట్లా పోయిరా బాయ్ మందు. నీ మందే కదా కావాలి. ఇట్లా ఎంత పోయాలి? కొంచెం పోయిర్రి. అరే కొంచెం ఎక్కువ తాగు. అరే కొంచెమేనా రా బాయ్, ఇది నేను దాగా, మీరే తాగుర్రి. మంతుందని నిండు. అరే పాపం రాజుగాడు మన దోస్తుగాడు రా మందు పోయాలానికి. అడుగు తాగుండు కౌటేండు. తాగు రాజు. తాగుతలేడేంద్రా? ఏమో రా బాయ్, నాకు అవసరం లేదు వాంతో. అరే గాలాడతలేదురా. ఇప్పుడు ఆడతా చూడు. సంపేసినవురా రాజుగారిని. అరే సంపేసినావు. మా దోస్తుగానికి ఫోన్ చేసి ఏం చేయాలో అనుకుంటా, ఓకేనా? అరే ఏంద్రా, ఏమైందిరా? అరే నువ్వు చచ్చిపోయినవురా? నేను ఎప్పుడు చచ్చిపోయినా? బతుకున్నా కదరా. అరే పిచ్చి రేషన్ నువ్వు చచ్చిపోయిన బతికినవురా? అరే నేను రావలేరు. అరే ఏం మజాకాడుతురా? మంది తాయి నెక్కిందా మీకు? రాజు ఇగో నువ్వు జోకులు చేయకు, చెప్తున్నా, అర్థమైందా? మాట్లాడరా. అరే ఫాల్తుగా చచ్చిపోయినా కింద నించోబెడతారు. అదే ఎవరైనా పడుకోబెట్టాలి. పడుకోరా. అరే నేను పోతా, ఆటో తీసుకొని వస్తా, ఓకేనా? రాజు ఏమైందిరా?
నన్ను వదిలేరా, తెలివగా కొట్టినారా ప్లీజ్. నేను చచ్చిపోలేరా, నేను చచ్చిపోలేరా అబ్బాయి. రే మళ్ళా చూస్తానేదిరా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైతుందా నీకు? ఎందుకు భయపడుతున్నావు? అంత గాబర్ అవుతున్నావు ఎందుకు అట్లా? ఒక్క నిమిషం మేడం. మేడం కాదు రావులే సార్. ఓడాడు వాడు మా ఫ్రెండ్ సార్. నమస్తే పెట్టాడు మరి. చచ్చిపోయింది సార్. సార్ చచ్చిపోలేదు సార్, వాడు నిలబడ్డాడు సార్. వాంతా ఎందుకు మీకు ఎదలండి చూస్తారా? ఏంది భయ్ ఆటో కనబడతలేదు? ఆటో ప్రాపర్టీ వాళ్ళు ఇయ్యలే. ఇది కూడా చెప్పలేరా? చెప్పలే. సరే ఎక్కిరి. అరే అని పూర్తి చేద్దాం. ఓకేనా? ఓకేనా. అరే రారు రాజు. ఆపరా సార్ చెప్పండి సార్. ఎడి పోతుర్రా? మేమా పుడిచనికి పోతున్నాం. ఎవరిని? పుడిచనికి కాదు సార్, డాన్స్ అనికి పోతున్నాం. పబ్బుకి పోతున్నాం సార్. పబ్బుకి నాకు కూడా పబ్బు కానీ డ్యూటీ ఉంది, డ్రింక్ అండ్ డ్రైవ్. నేను కూడా ఎక్కుతాను. ఎక్కడ సార్? సార్ పబ్బు వచ్చింది, దిగండి సార్. భాస్కర్ అరే పబ్బుకి వచ్చినాం రా. శవాన్ని ఇట్లా పెట్టొద్దురా, కూర్చోబెట్టాలా? రే పబ్బుకి తీసుకొచ్చిరా? నాకేం తెలుసురా, నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు? నాకు ఏం అర్థమైతలేదురా. పేషెంట్లని హాస్పిటల్లోనే కాదు, అప్పుడప్పుడు పబ్లో కూడా తిప్పుతా ఉండాలి. నమస్తే సార్, గుర్తొచ్చిరా? నేను ఎట్లా మర్చిపోతాను? 2000 ఏనే నాకు. 2000 సార్ వద్దులే. థ్యాంక్ యూ సార్. రాజు సార్ ఒకసారి నువ్వు క్లినిక్ రావచ్చుగా? సార్ వస్తా సార్. యా కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. అరే రామ్ ఇట్లా వీడు వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను చూసినారా? వాడు బతికే ఉన్నాడు రా. అరే ఎందుకు పిచ్చి కథలు ఎందుకు పడతావురా? చచ్చిపోయిన శవాన్ని పట్టుకొని. నమ్మవు కదా? నమ్మను. ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని ప్రూవ్ చేస్తాడు బతికే లేదు. రారా నువ్వు. రాజు ఎవరు? ఏమైతారు మీకు? రాజు మా ఫ్రెండ్. ఓ తెలుసా రాజుకున్న జబ్బేంటో? బేసిక్ గా రాజుకు ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? సడన్ గా కొమ్మలోకి వెళ్తా ఉంటాడు, సడన్ గా బయటికి వస్తా ఉంటాడు. ఇప్పుడు చూడు రాజు 2000 రాడు. రాజు వెళ్ళు. సరే సార్, పోతాడు. కోమల పోయినామని నాకెందుకు చెప్పలేవురా నువ్వు? అరే నేను చెప్పేటప్పుడు మీరు ఏడుంటారా? అదే నా ప్రాబ్లం అని చెప్పబోతున్నాను. చెప్పురా. ఒక్క నిమిషం. రాజు ఇంటికి వెళ్ళు. 2000 అది ఇంటికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. 2000 ఏ పోరా. నేను ప్యారలో నా పాగలే లోకల్ బాబా. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్. ఆవిడ ఫిలిమ్స్ అన్నింటికి నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. నేనేంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పడిపోతాం. పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడికి పోయినా? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటుందేమో. అరే అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. ఎట్లా పోవు 10,000? ఏం మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతాడా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీదా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలీదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.